బ్రేకింగ్ న్యూస్ సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ నేతలకు చంపపెట్టన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు మధుసూదన్ రెడ్డి. సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పును నేను పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టును అప్రోచ్ అయిన వ్యక్తులు ఏమని అప్రోచ్ అయినరు, ఎవరైతే 10 మెంబర్స్ ఎమ్మెల్యేస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. కానీ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, వాళ్ళ పిటిషన్స్ కొట్టేస్తూ ఇది మా పరిధిలోని అంశం కాదు, ఇది స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చెప్పారు. సో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక కొన్ని అంటే ఒక టైం ఫ్రేమ్ కూడా ఫిక్స్ చేసి స్పీకర్ గారికి నిర్ణయం తీసుకోమని చెప్పారు. దాని మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దయాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళ తీరు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు పార్టీ ఫిరాయింపులకు పూర్తి స్థాయిలో ఆద్యులు ఎవరు, కేసీఆర్ గారు. 2014లో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు గెలిచిన సీట్లు 63 సీట్లు. కానీ 2018 వరకు వాళ్ళు 5 ఏళ్లలో దాదాపు 88 మంది ఎమ్మెల్యేలు తయారైన వాళ్ళ దాంట్లో. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పార్టీల నుంచి వాళ్ళు తీసుకున్నారు? టీడీపీల కింద గెలిచిన వాళ్ళని 12 మందిని తీసుకొని అందులో ఒక 2 ఎమ్మెల్యేలు మంత్రి పదవులను కూడా ఇచ్చిండ్రు. అంటే దానికి వాళ్ళు చేస్తేనేమో న్యాయము, మేము చేస్తే దానికి ఏదో చెడు అన్నట్టు ఈరోజు బీజేపీ వాళ్ళు వివరిస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వివరిస్తున్నారు. 2014లో ఆ పని చేసిర్రు. 2018లో వాళ్ళు గెలిచింది 88 సీట్లు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఒక 12 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేర్చుకొని అందులో సబితా ఇంద్రారెడ్డి గారికి మీరు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వివరించిన తీరు గతంలో. సో తప్పకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వాళ్ళకి చెంపపెట్టి లాంటిది. వాళ్ళు ఏదైతే డిస్క్వాలిఫై అయిపోయింది, ఇంకా రేపు ఎల్లుండి ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఇట్లకి వెళ్ళి పేపర్లలో టీవీలలో ఎక్కువ కనిపించచ్చు అనే ఆరాటపడ్డారు. కానీ వాళ్ళకి జరిగింది ఏంది, ఇక్కడ స్పీకర్ గారికి ఆ తీర్పు ప్రకారం స్పీకర్ గారికి నిర్ణయం తీసుకోమని చెప్పారు. సో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం.